అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు ఎప్పుడైనా పాలకూర తినాలనిపిస్తే ఒక్కసారి పెసరపప్పుతో కలిపి ఈ విధంగా కర్రీ చేసుకోండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఎంత టేస్టీగా ఉంటుందనేది నేను మాటల్లో చెప్పలేనమాట. అంత బాగుంటుంది. అన్నంలోకైనా, చపాతీలోకైనా, పూరీలోకైనా, ఎందులోకైనా సూపర్ కాంబినేషన్. తప్పక ట్రై చేయండి. పప్పు ఇష్టపడే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇది ట్రై చేసి చూడండి, మీకు కంపల్సరీగా నచ్చుతుంది. మరి ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. దీనికోసం నేను ఇక్కడ ఒక 5 కట్టల వరకు పాలకూర అయితే తీసుకున్నానండి. ఒక ½ కేజీ ఉంటుంది ఇది. దానికోసం నేను ఇక్కడ ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు పప్పునైతే తీసుకున్నాను. పొట్టు లేని పెసరపప్పు అన్నమాట. ముందుగానే నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, ఆనియన్స్, అలాగే ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఇందులోనే ఒక 5-6 పచ్చిమిర్చిని ఇలా పేస్ట్ చేసి వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే వెల్లుల్లిపాయలు ఇలా కచ్చపచ్చగా దంచి వేసుకోండి. నేను ఇక్కడ పొట్టు తీయలేదు, అలాగే దంచి వేస్తున్నాను. పచ్చిమిర్చి అనేది కట్ చేసి కూడా వేసుకోవచ్చు అండి, కానీ కట్ చేసి వేసుకునే దానికంటే ఇలా పేస్ట్ చేసి వేసుకుంటే ఆ రుచి అనేది చాలా బాగుంటుంది. అలాగే ఇందులోకి సరిపడినంత పసుపు వేసుకోవాలి. కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవన్నిటిని బాగా వేగనివ్వాలి. ఇందులోకి ఆయిల్ అనేది కాస్త ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి, కాబట్టి ఆయిల్ కాస్త ఎక్కువగానే వేసుకోండి. ఇదంతా వేగిపోయిన తర్వాత ఇందులోకి ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న నేను వీడియో వేసుకోవాలి మర్చిపోయి ఇక్కడ పెసరపప్పుకు బదులుగా పాలకూర వేసానండి ఫస్ట్, కానీ మళ్ళీ తీసేసి పెసరపప్పునే వేసాను. మీరు మాత్రం తాలింపులోకి పెసరపప్పునే వేసుకోండి. పెసరపప్పు అనేది తాలింపులో వేగితే రుచిగా వస్తుంది. ఇందులోనే సరిపడినంత సాల్ట్ని వేసుకోవాలి, కలుపుకోవాలండి. సాల్ట్ కూడా వేసేసుకున్న తర్వాత అంత పెసరపప్పు అనేది కాస్త ఆయిల్లో మగ్గనివ్వండి. ఆయిల్లో మగ్గి ఆయిల్ అనేది మనకి తేలేంత వరకు పెసరపప్పుని ఉడికించుకోండి. తర్వాత ఇందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేయండి. పాలకూర అనేది మనం ముందుగా కడిగి తర్వాత కట్ చేసుకుంటే దీంట్లో పోషకాలు అనేవి పోకుండా ఉంటాయి. అదే మనం కట్ చేసుకున్న తర్వాత కడిగామంటే పోషకాలు అనేవి పోతాయండి. చూడండి, పాలకూర కూడా మనకి చాలా బాగా మగ్గిపోయింది. ఇంకాస్త ఫ్రై అవ్వనివ్వాలి. మనం పాలకూర వేయగానే పాలకూరలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఆ వాటర్ అంతా పోయి ఆయిల్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సరిపడినంత కారం వేసుకోండి. మనం ముందుగానే పచ్చిమిర్చి కారం వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. కారం కూడా వేసాక ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు మగ్గించినట్లయితే మనకి టేస్టీ పాలకూర పెసరపప్పు కర్రీ రెడీ అవుతుంది. కర్రీ అంతా బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోండి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయడం లేదు, నేను ఫ్రై లాగా చేశాను. మీరు కావాలనుకుంటే కాస్తంత వాటర్ కూడా వేసుకోవచ్చు. అంతే, ఎంతో టేస్టీ అయిన పాలకూర పెసరపప్పు కర్రీ రెడీ. చాలా రుచిగా ఉంటుందండి. అన్నంలోకి, పూరీలోకి, చపాతీలోకి, ఎందులోకైనా సూపర్ కాంబినేషన్ అన్నమాట. తప్పక ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే నా రెసిపీస్ మీకు నచ్చుతున్నాయో లేదో కూడా కామెంట్ ద్వారా ప్లీజ్ తెలియజేయండి. అలాగే ఎల్లప్పుడూ మీరు నాకు ఇలాగే సపోర్ట్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీ సపోర్ట్తో ఇంకా ఎన్నో రెసిపీస్ని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. మరో సరికొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.